లక్ష్మి, నేను పద్మ రేపు ఊరు వెళ్తున్నాం. పట్నంలో పద్మ అన్నయ్య నాకు మంచి ఉద్యోగం సంపాదించి పెట్టాడు. కానీ నాకు మాత్రం ఈ ఊరు విడిచి వెళ్ళాలని లేదు లక్ష్మి. అదేంటి మాస్టర్ అలా అంటారు? జీవితంలో పైకొచ్చే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే. క్షేమంగా వెళ్ళిరండి. కానీ మాస్టారు, నాదొక కోరిక తీరుస్తారా? ఏమిటి లక్ష్మి? అమ్మాయి గారిని తొలి కాన్పుకి ఊరే తీసుకురావాలి. నేనే పురుడు పోయాలి. అన్నీ నా చేతుల మీదుగానే జరగాలి. ఏం మాస్టారు? అలాగే లక్ష్మి, అలాగే. సోములు, సామాన్లు అవి జాగ్రత్తగా పెట్టించు. ఆవకాయ చెడీలు అవి ముందు పెట్టించు. దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరా అమ్మా. పెళ్లి పండంటి మనం నెత్తుకొనిరా. వస్తాను నాన్న. వెళ్ళిరామ్మా. వస్తామండి, వెళ్ళొస్తాం. మంచి మంచిది అమ్మాయి గారు. మాస్టారు, అమ్మాయి గారి తొలి కాన్పు నేనే చేయాలి. తప్పకుండా ఈ ఊరు పంపించండి. వారు మర్చిపోయినా మీరైనా జ్ఞాపకం ఉంచుకోండి. ఉంచుకుంటారుగా? తప్పకుండా వెళ్తాను. వెళ్తాను లక్ష్మి. వెళతాను ఏంటి మాస్టారు? వెళ్ళొస్తాను అనండి. వెళ్ళొస్తాను. చిలకమ్మ పాడే, చిలకమ్మ పాడే, చిలకమ్మ పాడే. ఇంటల్లుడవుతాడంట, ఇంకా నా ఇల్లు వాడేనంట. మదిలోని వాడు గదిలోకి వస్తే కన్నీరు రావాలంట. అదే పన్నీరైపోవాలంట. ఇంత ఇంత పెద్ద బాధ తప్పదాగి అర్ధరాత్రి రావడం కలుపలు బాధగా. నీకెన్నిసార్లు చెప్పాలి? ఏడు పట్టి ఇంటికి రావద్దని. మనం పనిచేయని సినిమా హాల్లోనే చంద్రకాడ రావాలి. చంద్రకాడ రామలక్ష్మి, మా అయ్యగారి పిల్లలు సినిమాకి వచ్చారు. పురుటి రోజులంట. పాపం ఉన్నట్టుండి నొప్పులు వస్తున్నాయి. నేను అర్జెంట్గా రమ్మన్నారు అయ్యగారు. ఏమే అర్ధరాత్రి పూట ఒంటరిగా పోతున్నావు? నేను తోటరానా? నాకేం భయవక్క, నేను వెళ్ళొస్తాను గాని బాగా తిండి చెప్పులు చూడు. రారా, తొందరగా 2 ముద్దలు మింగి పడుకో. నీ పెళ్ళానికి నొప్పులన్నారే, ఇప్పుడు అర్థమైంది ఎవరికి నొప్పులో. ఏమయ్యో ఈ కామరాజు, నాకు పురుడు పోయడమే కాదు, ఏ మాయ రోగానికి ఏం మందు పోయాలో కూడా తెలుసు గనకే నిన్ను పిలిపించాను. చూడు రామలక్ష్మి, నిన్ను చూసినప్పటి నుంచి నమ్ముతావో లేదో, అన్నం సహించిన ఆకలి, టెంపరేచర్ లేని జ్వరం మా చెడ్డ ఇబ్బంది పెట్టేస్తుంది.
వాటి గనక నువ్వు సరైన ట్రీట్మెంట్ ఇచ్చావా నీ సమస్త సదుపాయాలు నేనే చూస్తానని మన వరదయ్య చేత కబురు చేశాను. నీతో మాట్లాడలేదా డీటెయిల్? అలాగా? నాతో మాట మాత్రమేనా చెప్పలేదే? ఆ వెధవ దగ్గర ఉన్న గుణమే ఇది. చెప్పమన్నా చెప్పడు, వద్దన్నది వడవడా వాగేస్తాడు. నిజమే. ఏమయ్యో కామరాజు, ఇది నీ చోటు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నీ వాళ్ళు. అర్ధరాత్రి నే అరిచి గీ పెట్టినా ఒక్కళ్ళు కూడా రారు. అవునా? నువ్వు గొప్ప తెలివైందని నిజాన్ని నిమిట్స్ మీద గ్రహించేశావు. ఏదో సెకండ్ నోట్ బారే. మరీ మొహమాట పెట్టేస్తా. సెకండ్ బారే తప్పదంట. ఇచ్చే మరి. నే అంట. నీ మొహమ్మండ, నువ్వొక మగాడివి, నీ బ్రతుకు తగ్గట్టు రోజు ఒక ఆడదా? ఈ దిక్కుమాల ప్రపంచంలో నీలాంటి సిగ్గుమాల ఆడాలుంటారే. ఆడ దగ్గర చూపించవయ్యా నీ షోకులు. నాలాంటి ఆడదాని దగ్గర చూపిస్తే ఏ కీర్కాకీలు ఓడదీసి పొట్ల పెట్టేస్తాను. జాగ్రత్త. ఏమయ్యా, నీకిన్నేళ్ళు వచ్చాయే, బాధ్యత ఏమైనా అర్థమైందా? ఆడపిల్ల తండ్రివి కదా. ఓసే, రాత్రి ప్రాణం లేకుండా ఈ చాకరీ అంతా ఎందుకు చేస్తున్నావు అనుకున్నావే? ఎందుక? మనకి ఇల్లు వాకిళ్ళు భూములు పుట్రలు ఇంకా ఎన్నొస్తాయో ఏటో. తాగిన మొత్తం ఇంకా వదల్లేదు. ఓసే ఎర్రి మగవా, మనం చెప్పేదంతా నిజమే. కొన్నాళ్ళు పోనీ నీకే తెలుస్తుంది. అవునక్క, బావ చెప్పేది అక్షరాల నిజం. నాలాంటి చెల్లెళ్ళు నీకు మరో ఇద్దరుంటే బావ భూములేం కర్మ, ఈ ఊరే కొనేస్తాడు. ఏం బుర్రా, ఏం తెలివి. ఏమిటి నువ్వు అంటున్నది? ఏముందక్క, టూరింగ్ ట్యాక్స్ కామరాజుకి నన్ను అప్పచెప్పి భూములు కొంటాట బావ. ఏమిటి, నువ్వు ఇంత నీచానికి దిగుతాడతావా? తాపరముంటా కొడక. నువ్వు చేసిన సిగ్గుమాల పనికి మర్యాదట మర్యాద. ఎందుకలా అడుగుతావు? ఇందులో తప్పే ఉంది. నీ చెల్లెలు బతుక్కి కావాలి కంటే మంచిగా వస్తాడా? ఏం కూర్చో? నన్ను కావాలని ఎట్ట బతుకుతావు చూస్తాగా. ఊరుకో ఊరుకో. మునప శాంతమ్మ గారు మద్రాసు వెళ్తున్నారట. అమ్మాయి గారికి 7 నెలలు వచ్చిందంట. శాంతమ్మ గారు ఈ ఊరు రమ్మని రాసింది. అమ్మాయి గారు ఏమో ఆ పల్లెటూరులో ఏం సౌకర్యాలుంటే నువ్వే పట్నం రా అని జాబ్ రాసిందంట. అందుకే ఈవేళ అమ్మగారు ఊరెడుతున్నారు. మన పరువు పోయిందిరా. అమ్మా, అది అవుట్ బ్రహ్మదరా. అమ్మా, గుండెల్లో మంట, కడుపులో మంట. నే బతకండి. అయ్యా, టీ పుచ్చుకోండి. చిచావతల నాకేం వద్దు. సీతను చూసి రావణాసుడికి మతిపోయింది. రామలక్ష్మిని చూసి రాజుగారి గుండె క్రాక్ ఇచ్చింది. నేను రావణాసుడు ఉన్నట్రా? మీరు రావణాసుడు ఎలాగవుతారు అయ్యారు? ఆడికి 10 తలకాయలు, మీకు ఒకటే. అయ్యా, మీకే కనుక 10 తలకాయలుంటే 10 కలదోళ్ళు ఒకేసారి తీసేస్తే ఈ ఊరి అమ్మాయిలుగా ఏమిటి బాబు? నోర్మయ్యరా, నోర్మయ్య. ఈ రామచిలక. అయ్యా, దాన్ని మర్చిపోండి. నేను మర్చిపోలేనురా. ఆ రామచిలక నా గుండెల మీద 24 గంటలు పల్టీలు కొట్టేస్తుందిరా. రెక్కలు విరక్కొట్టేయండి. రెక్కలు విరిచి నా ఒళ్ళో కూర్చోబెట్టుకుందామనే నా ట్రైలు. కానీ ఆ చిలక చిక్కడం లేదే. ఆ చిక్కు నాకు వదిలేయండి. నువ్వు టాకప్ చేయరా, సక్సెస్ అయిపోతే. గడ్డి మీద పడేసి మాతోరా.
ఎట్టా ఉంది ఒళ్ళు? దానికి వేరే ఎవరినైనా చూసుకోండి. బాబు, అదిగో అదే మీ తాతయ్య గారి ఊరు. మా తాతయ్యడి నాన్న రాలేదేమిటి? బండి కూడా పంపలేదే. అసలు నువ్వు ఉత్తరం రాసావా అని? అన్ని విషయాలు వివరంగా రాశానండి. అయితే అడ్రస్ రాసి ఉండవు. చాలండి సంబడం. అడ్రస్ రాయకుండా ఎలా పోస్ట్ చేస్తాను? ఇప్పుడు ఏం చేద్దాం? లెఫ్ట్ రైట్ తప్పదు. ఇంత బరువు మూసుకుని ఎలాగని నడవడం? మరి చెప్తే విన్నావా? వద్దంటుంటే బీరువాల చీరలను ఇందులో కుక్కేవు. ఇప్పుడు మొయ్యాలి. నా పెట్టి నేనే మూసుకుంటాను. మరి మీ కొడుకు సంగతి? నానా, నాన్నతో నడుస్తావు కదా? కోడికంటే అలా ఉండాలి మరి. రారా. అమ్మాయి గారు, అమ్మాయి గారు బాగున్నారా? నడిచొస్తున్నారేంటండి? బండి రాలేదా? రాలేదు. ఏమో నాకేం తెలుసు. బాబా, నా బంగారు తండ్రి, నా బంగారు కొండే. నీ పేరేంటయ్యా? బాబు. బాబా, పర్వాలేదే, నీ దగ్గర కొత్త లేకుండా వచ్చేసాడే. అమ్మాయి గారు అలాగే నిలబడిపోయారు. ఇలా ఇవ్వండి, తీసుకొస్తాను. అయ్యగారు, అయ్యగారు ఎవరొచ్చారో చూడండి. అల్లుడు గారా? రండి రండి రండి. ఏమ్మా, ఒక పుత్రముఖైనా రాసావు కాదు, బండి పంపించేవాడిని కదా. రాశాను నాన్న. అందలేదా? అందలేదమ్మా. శాంత, శాంత, ఎవరొచ్చారో చూడు. లక్ష్మి అమ్మగారి తొందరగా రమ్మను. అయ్యా, ఉత్తరం. నువ్వు రాసిన ఉత్తరం నువ్వు వచ్చాక చేరిందమ్మా. నువ్వే చదువుకో. రామ్మా, రా రా రా. ఏనాయనా బాగున్నారా? ఏరా బాబు,
అమ్మమ్మ గారింటికి తోవా ఇన్నాళ్ళకి తెలిసిందేమిటి? రా అమ్మ రా. నా బంగారు కొండకి రారా. రాను. రావు ఏమిటే వీడు? వీడెవరి దగ్గరికి పోడమ్మా, నా ప్రాణం తీస్తాడు. అదేమిటో లక్ష్మి దగ్గరికి మాత్రం పోయాడు. అమ్మా ఆ అక్క బాగుంది. అయ్యో పాపం, ఎప్పుడనగా ఫోన్ చేశారో ఎప్పుడనగా బయలుదేరారు. రా అమ్మా లోపల రా. రండి బాబు లోపల రండి. ఏమండి, లక్ష్మికి 2 రూపాయలు ఇచ్చిరండి. ఎండకు ఎండి వానకు తడిసి చెట్లంబట గుట్లంబట దేశం కాకిలా తిరిగే నేను ఎలా ఉంటాను మాస్టర్? ఏమండి ఏమండి? లక్ష్మి లక్ష్మి, అల్లుడు గారు వచ్చారు. తోటకు వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఏం తీసుకొస్తా? మీకెందుకు అమ్మగారు, నేను తెస్తానుగా.